టూరిజం డెస్టినేషన్ విశాఖపట్నం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఈస్టర్న్ నావల్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా సమావేశమయ్యారు. విశాఖపట్నంలో సిఐఏ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి గారిని సంజయ్ బల్లా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నౌకాదళ కార్యకలాపాలపై వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా ముఖ్యమంత్రి గారికి వివరించారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలందించే కంపెనీలు, స్టార్టప్లను రాష్ట్రానికి ఆహ్వానించే విషయంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆత్మ నిర్భర్ భారత లక్ష్యాలకి అనుగుణంగా స్వదేశీ నౌకా నిర్మాణం, నౌకా సాంకేతిక తోడ్పాటును అందించేలా ప్రయత్నం చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారు వివరించారు. తూర్పు నావికాదళం నిర్వహించే ఫ్లీట్ రివ్యూలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనపైన సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ విశాఖపట్నం అనేక అవకాశాలకు, ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రం కాబోతోందన్నారు. విశాఖ భవిష్యత్ నగరంగా మారబోతోందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, నావికా దళం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి. విశాఖపట్నం నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా కానుందని, ఇదే సమయంలో విశాఖపట్నాన్ని అత్యుత్తమ టూరిజం కేంద్రంగా కూడా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేస్తున్నామని, దీనికి తూర్పు నావికాదళం సహకారాన్ని అందించాలని సీఎం కోరారు. నావి అంటే కేవలం ఫైటింగ్ ఫోర్స్ మాత్రమే కాదని, నావికాదళ విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి. నావీ మ్యూజియం వంటి వాటిని ఏర్పాటు చేయడం ద్వారా యువతకు రక్షణ రంగంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఏపీలో రక్షణ రంగంలో చేరడానికి యువత చూపుతున్న ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. నావీ చేపట్టే వివిధ ప్రాజెక్టులకు, కార్యకలాపాలకు అవసరమైన భూమిని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి